లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బ్రేకింగ్ న్యూస్. 6 అంతస్తుల అపార్ట్మెంట్ ను 6 వారాల్లో కూల్చే కుట్రలు చేస్తున్న ఎలుకలు. ఇంతకు ఆ ఎలుకలకు ఈ అపార్ట్మెంట్ కు ఉన్న సంబంధం ఏంటి? ఈ సిటీలో ఇన్ని అపార్ట్మెంట్లు ఉండగా ఆ అపార్ట్మెంట్ నే ఆ ఎలుకలు ఎందుకు టార్గెట్ చేశాయి? అసలు దీనిపై అఖిల భారత ఎలుకల సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి? ఇప్పుడు ఈ బిగ్ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ను కవర్ చేయడానికి వెళ్తున్నాడు మా రాజేష్. రాజేష్, చెప్పండి, అసలు ఎలుకల కుట్రలకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఎలుకలు ఆ బిల్డింగ్ మీదనే కాదు, నీ బైక్ మీద కూడా దాడి చేశాయా? నీ బైక్ ఎందుకు అలా కింద పడింది? ఇంతకు ఎలుకల కుట్రలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సమాచారం అంటే సంపుతా మళ్ళీ ఏమనుకుంటున్నావు? అరే ఇక్కడ నేను బండి స్టార్ట్ కాక నేను ఇబ్బంది పడుతుంటే సమాచారం ఉన్నదా, సమోసా ఉన్నదా, సమోసాల మిర్చి వేసిర్రా, పుల్లగా ఉన్నదా, తీయగా ఉన్నదా, మండే ప్రశ్నలు చెప్తున్నాను. అయ్యో, ఇంకా నువ్వు లొకేషన్ కు పోలేదా? మనమే ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ బ్రేక్ చేసినాం తెలుసా? బండి స్టార్ట్ అయితే లేదు, ఏం చేయాలి? అయినా నువ్వు అడ్రస్ ఎక్కడో చెప్పలే కదా. అడ్రస్ అరగంట ముందే నీ వాట్సాప్ కు పంపిన. ఆ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకొని పో చెప్పున. అవతలోడు ఆగమైనా పర్వాలేదు కానీ నీకు మాత్రం వార్త కావాలి, అది కూడా ఎలుకల వార్త. నా బాతుకు జడ దొబ్బురా. దొబ్బుతున్నా అన్న. మోస వస్తుందన్నా. బండి దొబ్బితే మోస రాకుంటే సమోసా వస్తుందా రా? అసలే అక్కడ బ్రేకింగ్ న్యూస్ అట, ఎలుకల కుట్ర. అదేమన్నా ఉగ్రవాళ్ళ కుట్రారా అన్న? ఎలుకల కుట్ర, దానికి ఎగిరెగిరి పడతావేందన్న? అరే ఏం చేస్తాం రా భయ్, ఆ సుందేలకి యాంకర్ అమ్మకు ఈ ఎలుకల కుట్ర గురించి వార్త కావాలన్నట. దొబ్బు, నువ్వు దొబ్బు దొబ్బు. లెఫ్ట్ చూపెడుతూ మ్యాప్ లో లెఫ్ట్ చూపెడుతూ తిప్పు. దొబ్బురా. రాజేష్, చెప్పండి, చేరుకున్నారా? ఎలుకల కుట్రకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఓ అమ్మ తల్లి, నువ్వు ముందా లైవ్ ఆపు. బండి స్టార్ట్ కాకనే కదా ఇగో దొబ్బుకుంటూ వస్తున్నాము. మీరు ఇట్లా పోతే అలా చేరుకుంటారా? మీరు అక్కడికి పోయేసరికి ఆ ఎలుకలు ఆ అపార్ట్మెంట్ ను ఆగకుండా కూలగొట్టేటట్టే ఉన్నాయి. అన్నట్టు అంజలి, ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా, ఎటు పోవాలి? ముక్కు మూసుకొని మూసిలకు పో. అరే, అంత మంచిగా గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టినా అది చూసుకుంటా ఒక మాటకి ఎందుకు అడుగుతున్నావు? అట్లా కాదు, అంత కన్ఫ్యూజ్ ఉన్నది మ్యాప్ అంతా. కళ్ళు చక్కగా కనపడ్డాక కన్ఫ్యూజ్ ఎందుకుంటది చెప్పు నువ్వు. ఏమైందన్నా? ఎందుకు ఆపినావు? తొందరగా పోద్దా మనము? ఏడికి పోతావు రా? సచ్చేటందుకు ఆ ముందుకు చూడు, ఈడికే తొవ్వలా. రాజేష్, ఏంటి ఎలుకల కుట్ర ఎంతవరకు వచ్చింది? నీ పిండం పెట్టే కాడికి వచ్చింది. నువ్వు పంపించిన లొకేషన్ పట్టుకొని వస్తే చూడు ఏడికి వచ్చిందో. లాస్ట్కి వస్తే ఏం లేదా ఆడ తొవ్వ. అట్లెట్లా చూయించుతుందబ్బా? అట్లా రాంగ్ రూట్ లో తీసుకుపోవద్దే లొకేషన్ మ్యాప్. ఇంకా నయ్యమమ్మ తల్లి, మా పానాలు తీయలే నువ్వు ఎండ్లన్నా పడేసి. గమ్మతున్నవయ్యా నువ్వు. లొకేషన్ పానాలు తీస్తుందా ఎక్కడన్నా? పానాలు తీస్తుందా కాదు, తీసిందో ఒక దగ్గర. యూపీలో ఒక ముగ్గురు కార్ వేసుకొని బరేలీ నుండి భదౌన్కి మ్యాప్ పెట్టుకొని పోతున్నారట. ఆయన తర్వాత అటు తీసుకుపోయి ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొచ్చినారు. ఆ మ్యాప్ చూపెడుతున్నది కదా అని చెప్పేసి వాళ్ళు బ్రిడ్జ్ ఎక్కిపోతున్నారు. అయితే కట్ చేస్తే మ్యాటర్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ 3 ఏళ్ల క్రితమే వరదలు వచ్చి కట్ట దిగిపోయిందట. ఆయనత చలికాలమాయ మొత్తం ఫాగ్ అంతా జామ్ అయిపోయింది. వాళ్ళకేం చక్కగా కనవాలే. ఆ మ్యాప్ చూపిస్తున్నది అని చెప్పి చక్కగా పోయినరు. పోయి పాపం ఆ కట్ట దిగిన దగ్గర కింద పడేసరికి నదిలో పడి ముగ్గురు చచ్చిపోయారు తెలుసా. అయ్యో, చూసుకొని నడపొద్దా? అరే కనీసం బ్రిడ్జ్ అక్కడికి కట్ అయిపోయిందని చెప్పి ఏదైనా బోర్డు పెట్టాలి కదా, ఎవ్వరు అటు పోవద్దని. పోనీ కనీసం ఈ మ్యాప్ వాళ్ళన్నా అప్డేట్ చేయాలి కదా, బ్రిడ్జ్ ఇట్లా కట్ అయిపోయింది అటు సైడ్ పోవద్దు అని. అది కూడా కరెక్టే. ఏం కరెక్ట్ ఏమో పో, ఈ మ్యాప్ నమ్ముకొని పోతే ఆగే ఉన్నది. ఇంతకు ముందు కూడా ఒక డీసీఎం ఇట్లానే మ్యాప్ పెట్టుకొని ఏకంగా ఒక వాగులకు పోలేదా? ఇట్లా మ్యాప్ తప్పు చూపెట్టేసరికి ఎన్నిసార్లు ఎంతమందికి ప్రమాదాలు జరిగినాయో. నువ్వేమో మ్యాప్ పంపించినా దాంట్లో పెట్టుకొని చూసుకుంటా పోవాలని అంటావు. నీకు తోడి బండి ఒకటి అసలు స్టార్టే కాదు. ఆ లైవ్ ఏదో ఇక్కడ నుంచి వేస్తా, చక్కగా పక్క బాక్స్లు వేసుకో, ఏం మాట్లాడాలో చెప్పు. రాజేషు, అంజలి, నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఎలుకల కుట్రలో 4 పిల్లల హస్తం ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏమైందబ్బా? రాజేషు, అది ఫేక్ వార్తట. అది నా ఫ్రెండ్ ఓ కామెడీ స్కిట్ చేసేటందుకు స్క్రిప్ట్ రాసుకొని చూడమని నాకు పంపించిందట. నేను నిజంగానే బ్రేకింగ్ న్యూస్ అనుకొని నేను పంపించిన. సారీ అట. సారీ ఏం సారీ? సావు కబురు సలహా చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నావు. అయినా ఆ లొకేషన్ ఎక్కడిది? అది నా ఫ్రెండ్ ఉండే లొకేషన్ అట. నీకో దండం, నీ ఫ్రెండ్ కో దండం, నీ మ్యాప్ కో దండం, నీ లొకేషన్ కో దండం.
ఇంకొకసారి బ్రేకింగ్ న్యూస్ అన్నావు అనుకో నిన్ను చంపి ఆ వార్తనే బ్రేకింగ్ కింద వేస్తాం అనుకుంటున్నావు. లైవ్లో యాంకర్ను చంపిన రాజేష్ అనేస్తారు. అడ్డమైన అని తిప్పుకుంటాను. అరే నడురా.